పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా? మా నాన్న అబ్బాయి గారికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను. పాలు పెరుగు అమ్మొచ్చేసరికి పొద్దుపోయింది, అందుకే రాలేకపోయాను. సరే ఒకసారి ఉండు. ఏం లేదు ఉండు. అమ్మయ్యా. ఏమిటి? మరేం లేదు, మా నాన్నని కాకా పట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా, అవి కొనడానికి మొంతాడు అమ్మేసే అమ్మనని. అదంటే నేను కొరుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను. ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా, చచ్చినా అమ్మను. వచ్చేసింది బావా. వచ్చింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు మాకు నేల అయ్యా అయ్యా బాసు, నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట. ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోద్ది, నా దాన్నే పోతా. ఎక్కడికని పోతావురా? నేను చెప్పను. నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను వెళ్తున్నా. ఏంటి పెద్ద తాలికెట్టి మొగుళ్ళు ఎగిరెగిరి వచ్చేస్తున్నావు? అది కాదు వదిన బుజ్జి, చిన్న బుజ్జికి నేనంటే ఎంత ప్రేమ అడిగి చూడు. దానికోసం మీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి. చెయ్యట్టుకున్నావంటే చేతికి వాత ఎట్టేయగలను. జాగ్రత్త. అమ్మ బాబాయ్, మిమ్మల్ని నమ్ముకుని అడిగి ద్రోహం చేశాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆడికి ద్రోహం చేసినట్ట మాకు ఇవన్న నమ్మకం ఏంటి? అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఇదిగో ఈ చిప్పట్టుకుని అడుక్కోవాలా. పోయే వాళ్ళు నీ ముఖాన్ని పిల్లల డబ్బులు వేస్తాను. అరే ఇంకా అక్కడే కూర్చున్నారు, వెళ్ళిపోయిన తర్వాత అడుక్కుంటారు. నన్ను ముంచింది ఈడన్నమాట. ఇప్పటికి నీ కోళ్ళు చల్లబడ్డాయా? నన్ను క్షమించు బాసు, నన్ను క్షమించు బాసు. ఇంకెప్పుడు నిన్ను వదిలేలను బాసు. నాకు తోడు నువ్వు చేసేదే ఉందిరా. ఆ అడుక్కునేదేదో ఇద్దరు ఇక్కడ కూకుని అడుక్కుందాం. మొదలెట్టు. అమ్మా ఏమిటిది? నువ్వు అన్నం తినుండు అని తీసుకొచ్చాను. నీకెలా తెలుసు? నా వల్లేగా నీ బతుకు తెరిగిపోయి పస్తుండే తీసుకొచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అనాథలా బతుకుతున్న నా గురించి కూడా ఒక మనిషి ముందరుకునేసరికి నువ్వు అనాథో కాదు కిష్టయ్య. నీకు తోడుగా ప్రేమ మంచితనం ఉన్నాయి. వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను.
ఏంటి కళకళ్ళాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టు ఉండాలి, ఏమైపోయింది? బుజ్జమ్మ 2 సింగిల్ టీ. చిన్న బుజ్జి ఏం పెద్ద బుజ్జి, బోండాలు గారెలతో పాటు సారా కూడా మీరేమంటున్నారనమాట. వీళ్ళు ఏమైపోయారు? ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే. పోర్మి దుంపలుగా ఇదేంటి ఇట్ట అయిపోయారు? నిండు సారా కుండలా ఉండేది బతుకు. ఇదిగో ఈ సన్నాసప్పుడు కొండ కింద బొక్కెట్టాడు, బతుకి చిల్లుకుండా అయిపోయింది. అయిపోయిందేదో అయిపోయింది బాసు. ఇప్పుడు ఏడిస్తే వస్తుందా? ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎట్టవా సారా కొట్టు. మీకెందుకు పెడతాడు పెట్టుబడి? పెడితే గడితే మాకే ఎట్టాలా రా బావా. పెట్టించుకోండి. ఆడా పెట్టుబడా? తాగిన సారాకే డబ్బులు ఎగ్గొట్టున్నాడు, మాకేం పెట్టుబడి పెడతాడు రా? అతంతాడు జరుగు. ఆడు వచ్చేస్తాడుగా కుక్కరంకి. జరుగు 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 జరుగు. ఇక తాకటెట్టాలంటే హార్మోని పెట్టి ఒకటే మిగిలింది. చ నరసింహం, చక్కని చుక్కకి తండ్రి నీకు అంత కర్మ ఎందుకు పడుతున్నాయా? ఏంటి గోపాలం బాబు నువ్వు చెప్పేది? ఇదిగో నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను. ఈ రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చే ఎర్రుబాగులాడు ఎవడు ఉంటాడు బాబు? నేను చెప్పేది నిజమయ్యా. ఆ కుర్రాన్ని కనుక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగలు పెట్టడమే కాకుండా నీకు ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అనవయ్యా, బ్రహ్మాండంగా పెళ్లి నేను జరిపిస్తాను. ఎదురు కట్నం అయితే ఓసారి ఊయడు బాబు, 100 సార్లు నువ్వు అంటే వేసుకోండి. అమ్మాయి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను చేసుకోను. గోవిందా గోవిందా, నువ్వెన్నిసార్లు అంటే ఏమయ్యా? నీ కూతురు మాత్రం నా నల్లకోను అనేసింది. ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి, వస్తాను. ఏమే దరిద్ర కొడతానా? ఖాళీ సారాకాయల మొహం నువ్వును. ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇట్టం లేదంటావా? వాళ్ళు కట్నం అడగడం లేదు సరికదా, ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. ఆ డబ్బు మన చేతికొస్తే నీ తమ్ముళ్ళు కడుపు నిండా తినడానికి తిండి ఉంటుంది, మన బతుకులకు దారి ఉంటుంది. ఇంటికి పెద్ద కూతురు పోయిన కూడా బాధ్యత లేకుండా సత్తావేటే? అవును నాన్న, నాకు బాధ్యత లేదు. అందుకే నువ్వు తాగి తందనాలాడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. ఇంట్లోకి ఏం కావాలని ఒక్కరోజున అడిగావా? తల్లి లేని పిల్లలు కదా, అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా? ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగో ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు. ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరో ఏమిటని కూడా ఆలోచించకుండా గేదెని అమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు. ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు. నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకోను. పవిత్ర, పవిత్ర, నీకెవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు విన్నాను, నిజమేనా? అవును కృష్ణయ్య, ఎవరో పక్కూరు గోపాలం బాబట మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు. ఎదురు కట్నం వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు. నేను కాదన్నాను. దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న మాటలు తిట్టాడు. ఎవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, ఆడి కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. అట్ట చేయడం వల్ల లాభం ఏంటి? మన పెళ్లి జరగదుగా. పవిత్ర, ఇదిగో చూడు కిష్టయ్య, నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలి కట్టి పెళ్లి చేసుకో. అది నీకు చేత కాకపోతే దాని కర్మకి దాని వల్లే. ఇక నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలి కట్టి పెళ్లి చేసుకో. ఏరా నరసింహ, తమరా బాబు, దయచేయండి దయచేయండి. ఏరా ఊరికి పెద్దవాళ్ళు మేము వస్తే చెప్పులు విసిరేసి మర్యాద చేస్తావా? తప్పుగా అర్థం చేసుకోకండి బాబు, పిల్లలు ఇల్లు అలుగుతున్నారు, పరాగే చెప్పులు బయటడేశాను. రండి బాబు, కూర్చోండి. ఏంటి బాబు, ఊళ్ళో పెద్దలంతా కట్టకట్టుకొచ్చారు? ఏమి లేదురా, పవిత్రాకి ఒక మంచి సంబంధం తీసుకువచ్చాం. ఏంటి బాబు, తమరంతా కలిసి నా కూతురు సంబంధం తీసుకొచ్చారా? ఎవరు బాబు అబ్బాయి? రారా, ఆడపిల్లగా సిగ్గుపట్టావేంటి? రా. రారా. వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు, అందుకే మేము తీసుకొచ్చాం. రే పిల్లలు, గౌరీ, సిట్టి, సిన్ని, రండ్రా. మన దశ తిరిగిపోయిందిరా. మీ కాబోయే బావగారు చూడండి రా. రేపు ఎప్పుడన్నా నేను సారంతా గోవింద అన్నా అనుకోండి, మీ మంచి సెడ్డలు చూసుకునే పెద్ద మంది దిగి వచ్చాడు రా. మీ అక్క ఎదురా, మీ అక్క దమ్మా తాత. అమ్మా, తాంపూలలో అట్టుకుని పెళ్లి కొడుకు గుమ్మంలోకి వచ్చాడమ్మా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలా అని ఊళ్ళో పెద్దలందరూ కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా. చెప్పు తల్లి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా?
చెప్పమ్మా. అదేంట్రా ముహూర్తం ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు? ఏం లేదు బాబు, అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం. సరే అబ్బాయి నీకు నచ్చాడుగా? శశా, అబ్బాయి ఏంటి బాబు